నా పేరు సందీప్. ఇక పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. పంచాయతీలు వార్డుల వారీగా ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు 50% మించకుండా సిఫారసు చేసింది. డెడికేటెడ్ కమిషన్ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేయనుంది. ఇక వచ్చే నెల 11, 14, 17న ఎలక్షన్స్ జరుగుతాయని సమాచారం. ఈ నెల 24న హైకోర్టు విచారణకు ముందే రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రక్రియను పూర్తి చేయనుంది. ఈ నెల 24న లేదా 25న షెడ్యూల్ ప్రకటించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్దమైంది. 12,733 పంచాయతీ, 1,12,288 వార్డుల్లో డిసెంబర్ 16 వరకు 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు పూర్తి చేసేలా కసరత్తు చేస్తుంది. ఇదే అంశంపై ఇప్పుడు డిబేట్లో చర్చిద్దాం. డిబేట్లో మనతో పాటు పాల్గొంటున్నారు నర్ర విజయ్ కుమార్ గారు, అనలిస్టు, అదేవిధంగా చరణ్ కౌశిక్ గారు కాంగ్రెస్ నుంచి, పల్లె రవికుమార్ గారు బీఆర్ఎస్ నుంచి, అదేవిధంగా బీజేపీ నుంచి పల్నాటి వెంకటరెడ్డి గారు. ముందుగా విజయ్ కుమార్ గారు, గుడ్ మార్నింగ్. మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. అంటే 25న కేబినెట్ మీటింగ్ ఉంది. ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది 26 తారీఖు నాడు. సో మొత్తం మీద బీసీ సంఘాలు మాత్రం మాకు చట్టపరంగా కావాలని చెప్తా ఉన్నాయి. ప్రభుత్వ పరంగా ఇస్తే తీసుకోము, ఒప్పుకోమని చెప్పేసి ఇప్పటికే బీసీ జేఏసీ నేతలు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో దీన్ని ఎట్లా చూస్తారు? నిజంగా అంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అంటారా? ప్రభుత్వం మోసం చేసిందండి. మోసం చేస్తుంది అనే విషయం కూడా వాళ్ళకి ముందు నుంచి తెలుసు. కాకపోతే ఏమైందో తెలియదు కానీ ప్రభుత్వానికి పాలాభిషేకాలు ఇవన్నీ చేసినటువంటి అంశం విషయం 9th షెడ్యూల్లో పెడితే తప్ప ఇది సాధ్యం కాదనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేది ఎంత చిట్ ఫండ్ కంపెనీలు మోసం చేసినట్టయితే చేసింది మొత్తం ఈ 42% విషయంలో వాళ్ళకి తెలుసు. ఎందుకంటే 60 సంవత్సరాలు పరిపాలించడం మాకు ఎక్స్పీరియన్స్ ఉన్న నేపథ్యంలోనే మేము ఇది చెప్తున్నామని చెప్పి ఓట్లు అడుక్కున్నారు. ఓట్లు వచ్చినాయి, అధికారంలోకి వచ్చి చట్టపరంగా అమలుకు సాధ్యం కానప్పుడు ప్రభుత్వ పరంగా ఇస్తే ఇబ్బంది ఏంటి అని కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు కదా. పార్టీ పరంగా అన్ని పార్టీలు పోయిన సార్ సెషన్ కే ఇచ్చినాయండి. పోయిన ఎన్నికల్లోనే ఇచ్చేసిర్రు. కాంగ్రెస్ ఇచ్చింది, బీఆర్ఎస్ ఇచ్చింది, బీజేపీ ఇచ్చింది. అది సహజ సిద్ధంగా జరుగుతున్నటువంటి ప్రక్రియ. అదేమో పార్టీల పరంగా ఇచ్చేస్తూనే ఉన్నారు. పార్టీల పరంగా ఇప్పుడు ఇస్తున్నామని కొత్తగా చెప్పడం కూడా అది కూడా అబద్ధం, అది కూడా మోసం. గతంలో వేయలేదా? అది చెప్పండి. పోయినసారి కూడా వాళ్ళ పార్టీ లెక్క తీస్తే తెలిసిపోతుంది. అది కూడా మోసం చేయడం, కొత్తగా ఇప్పుడే ప్రవేశపెట్టిస్తున్నట్టు చెప్పడం అనేది ఇవన్నీ మోసం చేస్తుంటే దాని నుంచి ఒక్కొక్కటి మోసాలన్నీ వస్తున్నాయి. మోసాలన్నీ చెప్పుకోవాల్సి వస్తుంది. అవన్నీ ఏదో చేసినట్టు. అందుకని ఇట్లాంటి మోసపూరితమైనట్టు మళ్ళీ ఇప్పుడు కూడా ఏంది, కేవలం పార్టీ గుర్తు లేనటువంటి పంచాయతీలు సర్పంచులు ముందు పెడతామని చెప్తున్నారు. ఆ తర్వాత మిగతా పెడతాము. దానికి కోర్టు తీర్పు ఏమంటుందో. ఎందుకంటే మొన్న ఎలక్షన్ కమిషన్ ఇచ్చినప్పుడే అన్నిటికీ షెడ్యూల్ ఇచ్చింది. ఏది వీళ్ళతో 9th జీవో నెంబర్ 9 ప్రకారం వచ్చినటువంటి దానికి ఎంపీటీసీ జెడ్పీటీసీలకు అన్నిటికీ షెడ్యూల్ ఇచ్చినటువంటి ఎలక్షన్ కమిషను ఇప్పుడు మాత్రము ప్రభుత్వం ఏం చెప్పి ఓన్లీ సర్పంచులు పెడతారు, అది పార్టీ గుర్తులు లేనటువంటిది కాబట్టి మిగతా తర్వాత పెడతాము అని చెప్తున్నటువంటి అంశాలు. అంటే ఈ రకంగా పబ్లిక్ ని తప్పుదారి పట్టించడం, పబ్లిక్ ని మోసం చేయటం లో భాగమే ఇదంతా తప్ప చిత్తశుద్ధితోటి వాళ్ళకి రిజర్వేషన్స్ కల్పించాలనేది లేదు. కనీసం ఇలాగైనా బీసీలకు న్యాయం జరుగుతుంది కదా విజయ్ కుమార్ గారు? న్యాయం ఎట్లా జరుగుతుందండి? న్యాయం జరిగే విషయమే లేదు కదా. నీకు చట్ట ప్రకారం ఉంటేనే న్యాయం జరిగినట్టు అనుకోవాలి. మీ పార్టీ పరంగా ఇస్తే న్యాయం ఏముంటది? అది పార్టీ పరంగా గతంలో కూడా ఇచ్చిరనే చెప్తున్నాం కదా. గతంలో ఇచ్చినటువంటి స్థానాలన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు జిహెచ్ఎంసీ చూసుకోండి, బీఆర్ఎస్ పార్టీది కావచ్చు, ఇతర అన్ని కలిపి కూడా రిజర్వేషన్స్ దాటి 67% ఉన్నటువంటిది ఉన్నాయి. అవన్నీ జనరల్ దాంట్లో కూడా ఉన్నటువంటిది ఉన్నాయి కదా. అది అట్లా చెప్పడం అంటే మోసం చేసి చెప్పుకోవడానికి ఏంటంటే పార్టీ పరంగా ఇస్తున్నాం అనేది చెప్పుకోవడానికి, ఆ మోసం నుంచి బయటపడడానికి చెప్పడం అంతే తప్ప ఇంకోట్లే. అది కూడా గతంలో ఇచ్చి ఆ పార్టీ ఇచ్చింది, ఇయ్యలేదని కూడా కాదు. అప్పుడు అనౌన్స్ చేయలేదు. నేచురల్ ప్రాసెస్ లో జరుగుతున్నటువంటి అంశం. అందుకే ఇట్లాంటి మోసాలు ప్రజలైతే ఎక్కువ కాలం భరించలేరు అనేదే. ఇట్లాంటి మోసాలు చేయొద్దు. ఎలక్షన్స్ అన్నిటికీ పెట్టండి. క్యాబినెట్ జరిగినా ఇంకే జరిగినా ఎంపీటీసీ జెడ్పీటీసీలకు పెట్టి పార్టీ పరంగా ఇస్తే చైర్మన్ పార్టీ పరంగా ఇస్తే ఏం తెలుసా, జెడ్పీ చైర్మన్లు ఎన్ని ఇస్తుందో తెలుతుందండి. జెడ్పీ చైర్మన్లు ఎన్ని ఇస్తుందో తేలితే అప్పుడు మాట్లాడుకోవచ్చు. రైట్ రైట్. రవికుమార్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సందీప్.
ఏం చెప్తారు మొత్తం మీద? అంటే జూబ్లీహిల్స్ లో గెలిచినటువంటి పార్టీ మొత్తం మీద అదే ఊపులో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమైంది. సో మొత్తం మీద బీసీ నేతలు కూడా మాతో పాటు ఉన్నారని ఇప్పుడు ఈ ఎన్నికలు చేసి నిరూపించుకుంటుంది. సో మీకు ఈ అంటే బీసీ పరంగా అంటే ప్రభుత్వ పరంగా ఇస్తే మీ పార్టీకి ఏమైనా అభ్యంతరం ఉందా? ముందుగా సందీప్ గారు, మీకు జినీస్ వీక్షకులకి, మిత్రులు చరణ్ కౌశిక్ గారికి, వెంకటరెడ్డి గారికి, నర్రా విజయ్ కుమార్ గారికి అందరికీ నమస్కారం అండి. గుడ్ మార్నింగ్. ఇప్పుడు పార్టీ పరంగా ఇవ్వటానికి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు ఇస్తే సంతోషం, దానికి వ్యతిరేకం కాదు. ఫస్ట్ చాలా స్పష్టం వ్యతిరేకంగా. ఆల్రెడీ ఇప్పుడు మిత్రుడు విజయ్ కుమార్ చెప్పినట్టుగా ఆల్మోస్ట్ ఇవాళ క్షేత్ర స్థాయిలో తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా బీసీలకి 50% మించి అన్ని పార్టీలు అనివార్యంగా ఇస్తున్నాయి. ఎందుకంటే క్షేత్ర స్థాయిలో నాయకత్వం ఎదిగొచ్చున్నది వాళ్ళే ఉన్నారు. పార్లమెంట్ చట్టసభల్లోకి వచ్చేసరికి అవకాశాలు లేవు, కానీ గ్రామ స్థాయికి వచ్చేసరికి, మండల స్థాయికి వచ్చేసరికి ఈ వార్డు మెంబర్లు, జిల్లా వార్డు మెంబర్లు, తర్వాత సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల దగ్గరకు వచ్చేసరికి ఈ రిజర్వేషన్లతో సంబంధం లేకుండానే 50% బీసీలకు అనేది అన్ని పార్టీలు ఇస్తున్నాయి, ఇవ్వాల్సిన అనివార్య స్థితి ఉంది. అది వాస్తవం, గ్రౌండ్ రియాలిటీ. అయితే ఇక్కడ విషయం ఏంటంటే దాన్నే ఒక హక్కుగా చట్టబద్ధంగా ఇచ్చినట్లయితే, ఇంకోటి కూడా ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ చెప్పిన దాంట్లో ఏంటంటే దాన్ని కేటగరైజేషన్ కూడా చేస్తామని చెప్పింది. ఇప్పుడు ఒకటి ఇంకా నేను బీసీ రిజర్వేషన్లలో కూడా ఎందుకు కేటగరైజేషన్ అవసరం వచ్చిందంటే, రాజకీయంగా కూడా ఒక ప్రధానంగా కొంత సోషల్ గా ఒక అడ్వాన్స్డ్ గా ఉన్నటువంటి బీసీలలో కూడా బలంగా సంఖ్యాపరంగా బలంగా ఉన్నటువంటి ఒక 4-5 కమ్యూనిటీస్, గౌడు, యాదవ్, మునూరు కాపు, పద్మశాలి, ముదిరాజు, ఇటువంటి కురుమ, ఇటువంటి కమ్యూనిటీస్ కొంత సంఖ్యాపరంగా ఉన్నారు కాబట్టి బలంగా వాళ్ళు తట్టుకొని ఈ స్థానిక రాజకీయాల్లో నిలబడ్డారు. కానీ సంఖ్యాపరంగా తక్కువగా ఉండి ఇంకా కొంచెం బీసీలో కూడా ఇంకా వెనకబడి ఉండినటువంటి మోస్ట్ బ్యాక్వర్డ్ ప్రిడామినెంట్ గా ఉన్నటువంటి మిగతా కులాలకి అక్కడ కూడా అవకాశాలు రాలేదు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కేటగరైజేషన్ అనేటువంటి అంశం వచ్చింది. వాళ్ళు అది చాలా ప్రధానమైన అంశం. అది చట్టబద్ధంగా 42% రిజర్వేషన్ ఇవ్వడంతో పాటు ఆ వర్గాలకు కూడా రిజర్వేషన్లు కేటగరైజేషన్ చేసి ఇస్తామని చెప్పేసి అన్నటువంటిది ఇచ్చినటువంటి హామీ. మాలాంటి నేను మా సోదరుడు చరణ్ కౌశిక్ కూడా, చరణ్ కౌశిక్ గాని నేను గాని బీసీలలో కూడా కొంచెం అడ్వాన్స్డ్ కొంత చైతన్యం ఉన్నటువంటి సంఖ్యాపరంగా బలంగా ఉన్నటువంటి వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళం అయినప్పటికీ కూడా మేము అలాంటి వాళ్ళం. మాకు పాటు మా కింద ఉన్నటువంటి సోదరులు కూడా, మా బీటీ ఎంబీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ సోదరులు కూడా అవకాశం వస్తుందని చెప్పేసి ఆశించినాం, సంతోషపడ్డాం. ఇప్పుడు వాళ్ళని దృష్టిలో పెట్టుకుని వచ్చినటువంటి ఇప్పుడు మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గానే జరుగుతుంది. ఇక ఒకటి రెండవది ఏంది, రిజర్వేషన్లు బీసీలు రాజకీయ పరంగా ఇచ్చినట్టయితే ఒక దగ్గర ఉదాహరణకు ఒక పార్టీ కావాలో ఉద్దేశపరంగా ఇవ్వాలన్న అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఒక మోస్ట్ బ్యాక్వర్డ్ బీసీకి ఒక కాంగ్రెస్ పార్టీ అనుకుంటాను నేను, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక ఊర్లో ఇచ్చింది అనుకోండి, అక్కడ ఒక బలమైన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అగ్రవర్ణ క్యాండిడేట్ ఇంకో పార్టీ నుంచి పోటీ చేస్తున్నట్టు పాపం వాడు చితికిపోతాడు, ఇంకేం లేదు, గెలిచేది కూడా లేదు. అట్లా కానీ రిజర్వేషన్ల అవసరం ఎందుకు అంటే, రిజర్వేషన్ల స్పిరిట్ ఒక వర్గానికి రిజర్వేషన్ చేస్తే ఆ వర్గంలో ఉన్నటువంటి వాళ్ళే పోటీ పడతారు కాబట్టి ఎవరో ఒకరు ఆ వర్గం నుంచి ఎన్నికవుతారు అన్నది నా ఉద్దేశం. అది కాంగ్రెస్ పార్టీ ఆ పని చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది, చట్టబద్ధంగా 6 నెలలు ఇస్తామని చెప్పింది. కానీ ఆ పని చేయకుండా ఏం చేసింది, ప్రజల్ని మభ్యపెట్టి ఓటు రాజకీయంగా వాడుకొని కేవలం తన రాజకీయ అవసరాల కోసము దీన్ని వాడుకుందే తప్ప, వాడుకొని వాళ్ళ ప్రజలకి వాస్తవం ఏందో తేలిపోయేసరికి ఏమైంది, మోసం చేయడానికి సరికొత్త వంచన చేయడానికి శ్రీకారం చుట్టింది కాంగ్రెస్. ఇప్పటికైనా కూడా ఎవరు ఇలా మేము సంపూర్ణంగా మా పార్టీ నుంచి రాజకీయాల కోసం ఏమైనా మాట్లాడు, ఇవాళ పరిస్థితులే కావచ్చు, కారణాలు ఏమైనా కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ కూడా సంపూర్ణంగా 42% రిజర్వేషన్ కు కాంగ్రెస్ పార్టీ ఏ కార్యాచరణ రూపొందించిన, కాంగ్రెస్ పార్టీ అంటే ఐ మీన్ ప్రభుత్వం, ఇలా ప్రభుత్వం కాబట్టి అది ప్రభుత్వానికి నాయకత్వం ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి, కాంగ్రెస్ పార్టీ ఏ కార్యాచరణ ప్రభుత్వం ఏ కార్యాచరణ రూపొందించినా కూడా మేము సంపూర్ణంగా మద్దతు ఇస్తామని చెప్పేసి చెప్పింది. కానీ చేయాల్సినటువంటి పని ఏం చేస్తలేదు. ఇప్పటికేం చేస్తుంది, ఇప్పటికేంటంటే ఎంతసేపు ప్రధానమంత్రి గారి దగ్గరికి అఖిల పక్షాన్ని తీసుకుపోవాలని చెప్పినాం. రేపు ఒక్క నిమిషం అండి సందీప్ గారు, ఒక్క నిమిషం. ఎందుకు అంటే రేపు 1వ తారీఖు నుంచి డిసెంబర్
శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి, పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి స్వతగా 99 మంది ఎంపీలు ఉన్నారు. అది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహిస్తున్నటువంటి ఎన్డీఏ కూటమికి 240 ఎంపీలు ఉన్నారు. 240 ఎంపీలు అంటే చిన్న విషయం కాదు కదండి. నిజంగా సీరియస్ గా తీసుకుంటే ఆ పార్టీ పొలిటికల్ గా చిత్తశుద్ధితో తీసుకుంటే ఖచ్చితంగా జాతీయాంశంగా పార్లమెంట్ మాకున్న ఎంపీలుగా ఉన్నటువంటి మాకున్న బల 4 పార్లమెంట్లో సంపూర్ణంగా మద్దతు ఇస్తామని చెప్పినాం. ఒకటి. రెండవది, మాలాంటి వాళ్ళం ఒక బీసీ బిడ్డలు దానికోసం మేము కూడా తరతరాలు కనలాడుతున్నటువంటి వాళ్ళం కాబట్టి మిగతా పార్టీ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి మిగతా పార్టీ దగ్గరికి పోయి కూడా మేము దండం పెట్టి మేము ఆ ప్రయత్నం చేస్తాం. మాలాంటి వాళ్ళం ప్రయత్నం చేసి పార్లమెంట్ లో బిల్లు వస్తే తెలంగాణ కోసం మేము కలిసిన 36 పార్టీలు కలిసినాం. అప్పుడు కలిసి అందరం ఎవరి ప్రయత్నంగా వాళ్ళు చేసినాం, మద్దతు కూడా పెట్టినాం. అట్లానే బీసీ రిజర్వేషన్లకు కూడా కాంగ్రెస్ పార్టీ చొరవ తీసుకొని నేను రాజకీయాల కోసం మాట్లాడతలే నేను, ఎందుకంటే మా తనలాటే ఉన్నది. దాంట్లో చొరవ తీసుకొని అఖిల పక్షాన్ని తీసుకుపోయి పార్లమెంట్ లో దాని ఇష్యూ కనుక చేస్తే తప్పనిసరిగా దానికి స్వతగా 99 ఎంపీల బలం ఉన్నది, ఇంకో 240 ఎన్డీఏ కూటమి ఉన్నది, ఇంకా అవసరం వస్తే ఒక 40-50 అవసరం వస్తుంది. అప్పుడు బీజేపీ కూడా నిజంగా బీజేపీ మోసం ఏంటో కూడా సమాజానికి అర్థమవుతుంది కదా. ఆ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి వాళ్ళని కూడా మేము చాలా పార్టీలు ఉన్నాయి, ఆ పార్టీల దగ్గరికి పోతాం. నితీష్ కుమార్ లాంటి వ్యక్తి ఎన్డీఏ కూటమిలో ఉన్నాడు. అటువంటి ఇటువంటి దగ్గర పోతాం, అది చేస్తాం అని అంతిమంగా దాన్ని చేసి అది చేయకుండా ఆ పని చేయకుండా కాంగ్రెస్ ఏం చేస్తుందంటే మళ్ళీ ప్రజల్ని మోసం చేస్తే పని చేస్తుంది. మోసాన్ని బయటపడకుండా వంచన చేస్తుంది తప్ప మరి ఇంకేమీ లేదు. నిజాయితీగా చేస్తలేదు, చిత్తశుద్ధి లేదు ఆ విషయంలో. వెంకటరెడ్డి గారు, గుడ్ మార్నింగ్. మొత్తం మీద 22 నెలల తర్వాత, అంటే దాదాపు 2 సంవత్సరాల తర్వాత స్థానిక సంస్థలకు వెళ్ళబోతుంది ప్రభుత్వం. మొత్తం మీద కామారెడ్డి డిక్లరేషన్ సాక్షిగా 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పింది బీసీకి సంబంధించి. కాకపోతే చట్టపరంగా అమలుకు సాధ్యం కావడం లేదు, ప్రభుత్వ పరంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. సో దీంట్లో మీకు ఏమైనా అభ్యంతరం ఉందా? అందరికీ నమస్కారం అండ్ గుడ్ మార్నింగ్. డెఫినెట్ గా అభ్యంతరం దేనికోసం అంటే అవసరమే లేదు, అభ్యంతరం చెప్పాల్సిన అక్కర్లేదు. పార్టీ పరంగా ఇస్తామని చెప్పి అంటా ఉన్నారు 42%. భారతీయ జనతా పార్టీ ఎప్పుడో చెప్పింది, మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు కానీ మా కేంద్ర మంత్రులు కానీ ఎప్పుడో చెప్పారు 42% కాదు 50% ఇస్తాం పార్టీ పరంగా, దాన్ని డెఫినెట్ గా ఇస్తామని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ క్షేత్రస్థాయిలో ఎప్పటి నుంచో అమలు అవుతా ఉన్నాయి ఇట్లాంటివన్నీ కూడా రిజర్వేషన్లు. చాలా మంది బీసీలకి 42% కాదు ఇంకెక్కువనే భారతీయ జనతా పార్టీలో ఇస్తా ఉన్నాం. ఇప్పుడు డెఫినెట్ గా దానికంటే ఎక్కువ కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. రెండోది ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీ 23 నెలల జాప్యం ఏంటంటే దానికి 42% రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చి ఒక చట్టబద్ధత కల్పిస్తామని చెప్పారు. దానివల్ల ఇప్పుడు చూడండి గ్రామ పంచాయతీలు ఏమవుతున్నాయి, 22 నెలల కాలంలో నిధులు లేక గ్రామ పంచాయతీ వ్యవస్థలన్నీ కూడా కుప్పకూలిపోతా ఉన్నట్టు చెప్పాలంటే. ఇక్కడ స్ట్రీట్ లైట్స్ కానీ, లేకపోతే రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, లేకపోతే మిగతా అంతా కూడా వాటర్ కూడా పనిచేసే వాళ్ళు దాంట్లో అక్కడ పనిచేసే కార్మికులు కూడా కనపట్లేదు. సో ఆ విధంగా 23 నెలల కాలంలో ఈ రోజు వాళ్ళ చేతులు ఎత్తేసిన తర్వాత ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కల్పించకపోతే, ఇది సర్పంచ్ ఎన్నికలు నిర్వహించకపోతే రేపొద్దున వచ్చే 3,000 కోట్ల రూపాయలు 15వ ఆర్థిక సంఘం నుంచి వచ్చే 3,000 కోట్ల రూపాయలు కూడా ఆగిపోయే అవకాశాలు ఉంటాయని చెప్పి ఆలోచనతోటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు. నేను ఏమంటున్నంటే ఇది అంతా కూడా ముందే చేసి ఉంటే వీళ్ళకి తెలుసు యాక్చువల్గా, ఎందుకంటే మిగతా రాష్ట్రాల్లో జరగంది ఇక్కడ ఎట్లా జరుగుతుందని చెప్పి ఈ రోజు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పెట్టారు. కర్ణాటక రాష్ట్రంలో ఇదే విధంగా చేశారు. 2015లో బీసీలకి రిజర్వేషన్ పెంచుతామని చెప్పి సిద్ధరామయ్య గారి నేతృత్వంలో అప్పుడు ఆ రోజు సర్వే చేయించిన తర్వాత ఇప్పటివరకు ఆ రిపోర్ట్ ఎక్కడ కూడా బయట పెట్టలేదు. దాని గురించి మాట్లాడిన సందర్భాలు కూడా లేవు. అదే విధంగా మళ్ళీ కర్ణాటకలో గెలిచినట్టుగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా బీసీలకి డిక్లరేషన్ పెట్టిన తర్వాత డిక్లరేషన్ ఇచ్చి బీసీలని మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చింది. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఇది కాదు పోదు, ఇది డెఫినెట్ గా ఇదంతా కూడా మభ్యపెట్టడానికి అన్నట్టుగా తెలంగాణ ప్రజలకు చెప్పుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. డెఫినెట్ గా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం ఇది అంతా కూడా. సో నేనేమంటున్నా, ఈ రోజు ఈ గ్రామీణ వ్యవస్థ మొత్తం తెలంగాణ రాష్ట్రమే అభివృద్ధి మొత్తం కూడా కుంటుపడిపోయింది. సంక్షేమ పథకాలు కానీ లేకపోతే అభివృద్ధి కానీ పూర్తిగా కుంటుపడిపోయింది. ఏ విధంగా ఏం చేయలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కనుక కనీసం ఇప్పటికైనా కూడా 23 నెలల కాలం తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడం డెఫినెట్ గా కొంత అట్లీస్ట్ అక్కడ అభివృద్ధి జరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే చాలా వరకు
ఫండ్స్ తో పాటుగా మిగతా అంశాలన్నీ కూడా మరి ఎక్కడ కూడా ముందుకు పోనే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వంలో కనపడతా ఉంది. రైట్ చరణ్ కౌశిక్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మొత్తం మీద అలవి కానీ హామీలు ఇచ్చారు, అదేవిధంగా అమలుకు సాధ్యం కాదని చెప్పేసి 42% రిజర్వేషన్లు దానికి సంబంధించి కామారెడ్డి డిక్లరేషన్ లో పొందపరిచారు. ఆ బీసీలకు సంబంధించి మీరు ఎటువంటి న్యాయం చేయట్లేదు, కేవలం పార్టీ పరంగా ఇస్తే అది ఎప్పటి నుంచి గతంలో చాలా సందర్భాల్లో పార్టీ పరంగానే కొనసాగుతుంది, మీరు ఇచ్చే దీంట్లో ఏమీ లేదు అని చెప్పేసి కాంగ్రెస్ ఆరోపిస్తుంది. మొత్తం మీద అంటే బీసీలకు మీరు న్యాయం చేద్దామని చెప్పేసి పార్టీ పరంగా ఇద్దామని మీరు అనుకుంటున్నారు, కానీ చట్టబద్ధంగా కావాలని బీసీ జేఏసీ నేతలు కోరుకుంటున్నారు. అంటే మీరు బీసీ జేఏసీ నేతలను ఎలా బుజ్జగిస్తారు? సార్, ఇక్కడ చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేయాల్సిన ప్రక్రియ ఎక్కడ కూడా చిన్న పొరపాటు చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేయాల్సిన విధంగా మీరు చూస్తా ఉన్నారు, కేంద్రం మీద ఒత్తిడి చేసి జనగణలో కులగణన చేయాలని చెప్పేసి జంతర్ మీద ధర్నా చేస్తే కేంద్ర ప్రభుత్వం కూడా జనగణలో కులగణన చేస్తా ఉంది. ఆల్రెడీ నార్థన్ స్టేట్ లో ప్రారంభించారు, దేశవ్యాప్తంగా జనగణలో కులగణన చేయబోతా ఉన్నారు. అదే కాకుండా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా మాట ఇవ్వలే, భారతీయ జనతా పార్టీ కూడా జార్ఖండ్ లో మాట ఇచ్చింది అమిత్ షా గారు, 50% సీలింగ్ ఎత్తేస్తాం, రిజర్వేషన్ పెంచుతామని చెప్పి జార్ఖండ్ ఎలక్షన్ సందర్భంగా అమిత్ షా గారు మాట ఇచ్చిండు. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఒక మాట, కేంద్రంలో ఒక మాట మాట్లాడుతా ఉంది. మరి జార్ఖండ్ లో అమిత్ షా గారు ఇచ్చిన మాటను భారతీయ జనతా పార్టీ ఇచ్చిన మాటను బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రశ్నించారు కదా. ఎంతసేపు కాంగ్రెస్ పార్టీ కాదు, భారతీయ జనతా పార్టీ కూడా ఇచ్చింది. మీరు జార్ఖండ్ లో అమిత్ షా గారు జార్ఖండ్ ఎలక్షన్ల సందర్భంగా 50% సీలింగ్ ఎత్తేస్తాం, రిజర్వేషన్ పెంచుతామని చెప్పేసి కేంద్ర హోంశాఖ మంత్రి, భారతదేశంలో ప్రధానమంత్రి తర్వాత రెండో అతిపెద్ద కేంద్ర హోంశాఖ మంత్రి ఉన్నాడు అమిత్ షా గారు ఇచ్చారు. కేరళలో ఆర్ఎస్ఎస్ చెప్పింది 50% సీలింగ్ ఎత్తేస్తామని, కానీ భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో మాత్రం అసెంబ్లీలో బిల్లు పాస్ అవుతుంటే మద్దతు ఇచ్చారు. కేంద్రానికి పోదాం, అపాయింట్మెంట్ ఇప్పించని చెప్పేసి మా ముఖ్యమంత్రి స్వయాన కిషన్ రెడ్డి గారిని బండి సంజయ్ గారు కోరి రాష్ట్రపతి గారు అదేవిధంగా అపాయింట్మెంట్ ఇస్తలేడు. కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి గారు బీసీ రిజర్వేషన్ విషయంలో పెంచుకుంటాం, మేము ఆల్రెడీ ప్రాసెస్ అంతా చేసుకున్నాం అని చెప్పేసి 9th షెడ్యూల్ లో పెట్టండి, లేకపోతే ప్రత్యేకమైనటువంటి అదేవిధంగా చట్టం చేయండి అని చెప్పి కోరదామని చెప్పేసి కోరితే ఇప్పటి వరకు ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇస్తే దయచేసి మీరన్నా ఇప్పిస్తే మీ నాయకత్వంలో మేము కలవడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కోరింది. స్వయాన ముఖ్యమంత్రి గారు కూడా అభ్యర్థించిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అయినా ఇప్పటి వరకు కిషన్ రెడ్డి గారు అదేవిధంగా బండి సంజయ్ గారు దీని విషయంలో ఎలాంటి వైఖరి ఇనిషియేటివ్ తీసుకోలేదు. మీరు అఖిల పక్షాన్ని కలుపుకొని పోవాలి, అఖిల పక్షాన్ని కనీసం వాళ్ళకి ఒక మాట కూడా చెప్పలేని చెప్తా ఉన్నారు కదా. అదే చెప్తున్నాం కదా సార్, అపాయింట్మెంట్ ఏంది, ఎట్లాగా ఏడికలుపుకోబోతాం. జంతర్ మంతర్ ధర్నా చేసినప్పుడు అఖిల పక్షాన్ని రమ్మని చెప్పి పిలిస్తే వాళ్ళు రాలేదు. అదే బీసీ సంఘాలు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా నిర్వహించారు. ఏకంగా బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి బి శ్రీనివాస్ గౌడ్ గారు టికెట్ బుక్ చేసుకుని ఫ్లైట్ టికెట్ తర్వాత రద్దు చేసుకుని, మరి ఎందుకు వారు రద్దు చేసుకుని తెలియదు. అదే దాని విషయంలో ఆల్రెడీ బీ సంఘాలు కూడా మాట్లాడే పరిస్థితి. జనగణలో కులగణన చేస్తావా మోడీ, మీ మీద మీ సంబరశంకరరావు పూరిస్తుంటే జనగణలో కులగణన చేస్తా అని చెప్పి భారతీయ జనతా ఒప్పుకుంది. తెలంగాణ రాష్ట్రంలో జనగణలో కులగణన చేసినాం, బీసీల లెక్కలు తీయండి, డెడికేషన్ కమిషన్ కావచ్చు, తర్వాత కోర్టులో కావచ్చు, రేపు ఈ నెల చివరి నుంచి కూడా కోర్టులలో ఆర్గ్యుమెంట్ జరగబోతా ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ గుర్తు లేని ఎలక్షన్ నిర్వహిస్తారు. ఎందుకంటే మీరు బీసీలకు న్యాయం చేయాలని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేశారు, కరెక్టే. కానీ అక్కడ ఉన్నటువంటి రాహుల్ గాంధీ కావచ్చు, లేకపోతే మల్లికార్జున ఖార్గే కావచ్చు రాలేదు అంటే వీళ్ళు ఎందుకు రాలేదు? ఒకవేళ వీళ్ళు ఎందుకు రాలేదు అనుకుంటే వీళ్ళకు అంటే రాహుల్ గాంధీ కావచ్చు, లేకపోతే మల్లికార్జున ఖార్గే కావచ్చు, బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడం ఇష్టం లేకనే వీళ్ళు రాలేదు. కేవలం రాష్ట్ర పరంగానే అంటే రేవంత్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళు మాత్రమే వెళ్లి ధర్నా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నారు కదా. ఆ రోజు శిబుసోరెన్ గారు చనిపోయారు, అందరు జార్ఖండ్ లో ఉండడం మూలంగా ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు రాలేదు. శిబుసోరెన్ గారు చనిపోవడం, అదే కాకుండా రాహుల్ గాంధీ గారు అక్కడ ఉండాల్సి వచ్చింది, దానిలో భాగంగా రాలేదు. అదే కాకుండా దేశవ్యాప్తంగా ఏ పార్టీ ఢిల్లీలో జంతర్ మంతర్ ధర్నా చేయలే, కాంగ్రెస్ పార్టీ ధర్నా చేసింది. ధర్నా చేసిన తర్వాత అదేవిధంగా జనగణలో కులగణన చేస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ ఒప్పుకుంది. తర్వాత ఇండియా కూటమికి సంబంధించినటువంటి ఎంపీలు దాదాపు 50 మంది ఎంపీలు వచ్చేసి ఆ మద్దతు ఇచ్చి రెండోసారి ధర్నా చేసినప్పుడు ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఏమో అపాయింట్మెంట్ ఇప్పిస్తలేదు. అదే కాకుండా వారు జార్ఖండ్ ఇచ్చిన మాటలు నిలుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ కోరుతుంటే అందులో ముస్లింలు అని చెప్పే ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి సంబంధించి నరేంద్ర మోడీ గారే మన్ కీ బాత్ చాలా స్పష్టంగా చెప్పిండు, 20 ముస్లిం తెగల్ని గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీల చేర్చని చెప్పేసి వారే మాట్లాడారు. అంటే గుజరాత్ లో ముస్లింస్ మాత్రం బీసీలో ఉండొచ్చు, కానీ తెలంగాణలో ముస్లింస్ ఉండరని చెప్పేసి ఏదో కొంటి సాగు చూపుతూ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఒక రాష్ట్రంలో ఒక మాట, కేంద్రంలో ఒక మాట మాట్లాడుతా ఉంది. గతంలో నితీష్ కుమార్ గారి నేతృత్వంలో, అదే కాకుండా బీహార్ లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కావచ్చు, అక్కడ ఉన్న అఖిల పక్షాలని కూడా ప్రధానమంత్రి గారు కలిసినప్పుడు
రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్ పెంచాలని మేము అనుకున్నాం, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం చెప్పి చాలా స్పష్టంగా వారే చెప్పారు. గుజరాత్ లో పాటీదారు ఉద్యమం జరిగినట్టు అదే చెప్పారు. అదే కాకుండా హర్యానాలో కావచ్చు, ఉత్తరప్రదేశ్ చాట్లు ధర్నా చేసినప్పుడు అదే చెప్పింది భారతీయ జనతా పార్టీ. మరి జార్ఖండ్ పోయి మాత్రం అమిత్ షా 50% సీలింగ్ ఎత్తేస్తామని చెప్పి వారు మాట ఇచ్చారు. అదే కాక RSS కూడా మేము 50% సీలింగ్ ఎత్తేయడానికి మేము కూడా అనుకూలమే. మేము కూడా భారతీయ జనతా పార్టీ బీజేపీ చెప్పింది చేయలేదు, బీజేపీ చెప్పింది చేయలేదు కౌశిక్ గారు. కాకపోతే మీరు కూడా మళ్ళీ అదే బాటలు నడుస్తున్నారా, బీజేపీ బాటలు నడుస్తున్నారా? మా చేతులు ఏముంది ఇప్పుడు, మీరు చెప్పండి. మరి ఏం చేద్దాం చెప్పండి, అందరిగా చెప్పండి. మేము మా తరఫున మేమేమైనా చేయడానికి ఇంకేమైనా ల్యాబ్స్ ఉన్నాయి మా? ఇప్పుడు రాష్ట్రపతి గారే అపాయింట్మెంట్ ఇవ్వరు, ఆ బిల్లును తొక్కిపెట్టే ప్రయత్నం వారు చేసిరి. గవర్నర్ గారు ఇక్కడ ఆమోదించ కూడా వారు కేంద్ర హోంశాఖ పంపితే అక్కడికి రాష్ట్రపతి, ప్రధానమంత్రి గారు ఈ విషయం గురించి అఖిలపక్షం వచ్చి కలుస్తాం, అపాయింట్మెంట్ ఇవ్వండి వారు ఇగరైతురి. స్వయాన ముఖ్యమంత్రి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు కోరిండు, మేము మాకేం శతభిషలు లేవు నాయన, మీ నాయకత్వం మేము కలడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఇక ఇంతకన్నా చేయడానికి ఏమో చెప్పండి, మీరు చెప్పండి. ఏమన్నా దారులు ఉన్నాయా? రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేసే దానిలో ఎక్కడన్నా మా చిన్న పొరపాటు ఉందా? లేదు. ఇప్పుడు కులగన్న చేస్తున్నప్పుడే ఇప్పుడు ఇంత తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు మేనిఫెస్టోలో పెట్టాం కాబట్టి బీసీల అంశం జాతీయ స్థాయి అంశమైంది. జనగణలో కులగన్న చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్నది. ఈ అంశం ఇంత పెద్ద ఎత్తున చర్చకు వచ్చిందంటే అది కాంగ్రెస్ పార్టీ. కాకపోతే కాంగ్రెస్ పార్టీ నిజంగా దేశంలో అధికారులకు వచ్చి 5 నిమిషాల్లో బిల్ పాస్ అయ్యేది. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారం లేదు, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది. ఓబీసీ ప్రధానమంత్రి అంటారు, ఓబీసీలు ఎక్కువ అంటారు, ఓబీసీ కేంద్ర మంత్రి ఎక్కువ అంటారు. ఓబీసీలో నిధులు మాత్రం కేంద్రం ఇచ్చేది 50 లక్షల్లో 3% మాత్రమే. అదే కాకుండా వాళ్ళు ఎంతసేపు బీసీలకు సంబంధించిన అంశాన్ని జనగణలో కులగన్న పెడతావా లేదని చెప్పేసి మోడీ జంతర్ మంతర్ తర్వాత ధర్నా చేసిన తర్వాత మాత్రమే నరేంద్ర మోడీ గారు నార్త్ స్టేట్ లో ప్రారంభించి దేశవ్యాప్తంగా మేము అమలు చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా కేంద్రం ఒప్పుకోవాలి. మరి దానికి కారణం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కదా, దేశంలో ఏ పార్టీని చేసిందా? మరి దేశంలో ఏ పార్టీ చేయలేదు. వెంకటరెడ్డి గారు ఏం చెప్తారు? అంటే మేము చిత్తశుద్ధితో పనిచేస్తామైనా కేంద్ర ప్రభుత్వం మాకు సహకరించట్లేదని చెప్తున్నారు, ఏం చెప్తారు? సందీప్ గారు, యాక్చువల్ గా ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే కర్ణాటకలో జరగంది, మధ్యప్రదేశ్ లో జరగంది, బీహార్ లో జరగంది, మహారాష్ట్రలో కూడా జరగంది. మొన్ననే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, అక్కడ కూడా 50% క్యాప్ ఉంది. అక్కడ ఎట్టి పరిస్థితులు 50% కంటే ఎక్కువ జరగకూడదు, ఇవ్వకూడదు అని చెప్పి క్లారిటీ ఉంది. అక్కడ కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలు పోస్ట్పోన్ అవుతా ఉన్నాయి. సో అదే విధంగా అన్ని తెలిసి కూడా మరి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎందుకు బీసీలను మోసం చేస్తా ఉంది, ఎందుకు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పెట్టింది, అంతే కదా. దాని తర్వాత అన్ని తెలుసు, వీళ్ళకి తెలిసి ఇంటెన్షనల్ గా పెట్టినట్టు కనపడతా ఉంది. ఇంటెన్షనల్ గా మోసం చేయడానికి చేసిన ప్రయత్నమే బీసీలకి అని చెప్పి తెలంగాణ కనపడతా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఒకటే ఆలోచన ఏంటంటే మేము ప్రభుత్వంలోకి రావాలి, ఏమైనా ఇచ్చుకుంటాం, ఏ హామీలను ఇచ్చుకుంటాం, అటు 6 గ్యారెంటీలు ఇచ్చుకుంటాం, 420 అంశాలు ఇచ్చుకుంటాం, తర్వాత బీసీలకు మోసం చేస్తాం, బీసీలకి 40% ఇస్తా అంటాం, ఇంకా ఏదైనా చేస్తాం, ఏదైనా మాట్లాడిస్తాం, మాట్లాడతాం అని చేసే ఇప్పుడు చూడండి చిత్తశుద్ధి ఎక్కడ కనపడుతుంది వీళ్ళకి, నాకు అర్థం కావట్లేదు. బీసీలు జంతర్ మంతర్ లో, ఢిల్లీలో జంతర్ మంతర్ల దగ్గర ధర్నా చేశారు. మరి బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో ఎవరు పెట్టారండి? రాహుల్ గాంధీ కాదా? రాహుల్ గాంధీ గారు ఎందుకు రాలేదు అక్కడికి? ప్రియాంక గాంధీ గారు ఎందుకు రాలేదు? సోనియా గాంధీ గారు ఎందుకు రాలేదు? మీరు దేశమంతా కూడా మేము చెప్తేనే మేము పెడితేనే దేశమంతా చర్చ జరుగుతుందని చెప్తా ఉన్నారు. మీ పార్టీ నాయకులు, ముఖ్య నాయకులు ఎందుకు రాలేదు అక్కడికి? బీసీలకు సపోర్ట్ చేయనట్ట? ఈ విషయంలో క్లారిటీ ఉంది కదా. డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది. ఇది ఇక్కడే కాదు, ఈ తెలంగాణ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఏ రాష్ట్రాల్లో జరగంది కూడా ఇప్పటివరకు బీసీల రిజర్వేషన్ పెంచే ఆలోచన భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. ఎందుకంటే ఒక పాపులేషన్ సెన్స్ తో పాటుగా కాస్ట్ సెన్స్ వచ్చినప్పుడు ఇంటింటికి ప్రతి ఒక్క లెక్క కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎంతమంది బీసీలు ఉన్నారు, ఎంతమంది ఎస్సీలు ఉన్నారు, ఎంతమంది ఎస్టీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు, మిగతా వాళ్ళు ఉన్నారు అని చెప్పి మొత్తం టోటల్ గా ఒక లెక్క వస్తుంది. ఆ లెక్క వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ ఎంత రిజర్వేషన్ పెంచాలనేది అప్పుడు పార్లమెంట్ లో చర్చకు వస్తుంది. తప్పితే ఇష్టం వచ్చినట్టుగా మేము అధికారంలోకి రావడానికి మేము అన్ని రకాల హామీలు ఇచ్చుకుంటాం, మోసం చేస్తామంటే అది కరెక్ట్ కాదు. ఆ ప్రయత్నం చేసిందే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చేసింది. ఏంటంటే వీళ్ళకి తెలుసు ఏదో ఒక 2-3 నెలలు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ సర్పంచ్ ఎన్నికలు కూడా 20 నెలల తర్వాత బీసీలకి రిజర్వేషన్ ఇవ్వాలన్న ఆలోచన 20 నెలల కాలంలో ఎప్పుడు జరగలే. తర్వాత సడన్ గా వచ్చింది. ఎందుకు అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోయే అవకాశాలు ఉంటాయి, ఎక్కువ స్థానాలు గెలిచే అవకాశాలు లేవు కాంగ్రెస్ పార్టీకి. పూర్తిగా వ్యతిరేక తెలంగాణ ప్రజల్లో. గ్రామ పంచాయతీల్లో మీరు ఎక్కడ చూసినా మీరు చూడండి, పోయి అడగండి, ఒక సర్వే తీసుకోండి. గ్రామ పంచాయతీల్లో తెలంగాణ ప్రజలందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నారు. సో దాన్ని మభ్యపెట్టడానికి, దాని మీద కొంత
ఏది మభ్య పెట్టడానికి తీసుకొస్తున్న ప్రయత్నమే 42% బీసీ రిజర్వేషన్. కానీ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ కూడా చిత్తశుద్ధి ఎక్కడ కనిపించట్లేదు. బీసీ కమిషన్ వేసిన దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా పంపించిన దాకా, బిల్లులు పంపించిన దాకా కూడా వాళ్ళకి కనీసం అవగాహన ఉందో లేదో, చిత్తశుద్ధి ఉందో లేదో కానీ మొత్తం కూడా ప్రజల్ని మోసం చేయడానికి చేస్తున్న ప్రయత్నం తప్పితే. ఎందుకంటే 6 గ్యారెంటీలు ఏ విధంగా అయితే హామీలు ఇచ్చి మోసం చేస్తా ఉన్నారో అదే విధంగా బీసీ డిక్లరేషన్ కూడా ఇచ్చి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. రైట్ 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 రవికుమార్ గారు ఏం చెప్తారు? సందీప్ ఏం చెప్తారు అంటే సోదరుడు కౌశిక్ గారు ఢిల్లీలో అపాయింట్మెంట్ ఇస్తలేరు ప్రధానమంత్రి గారు అని చెప్పేసి చెప్పింది. దానికంటే ఢిల్లీ ధర్నాకు టీఆర్ఎస్ రాలేదు అని చెప్పేసి చెప్పిండు. ఆ రోజే అసెంబ్లీలో బీసీ 42% రిజర్వేషన్ల బిల్లు ఏకగ్రీవంగా పాస్ అయిన రోజు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇచ్చింది. సంపూర్ణంగా మద్దతు ఇవ్వడంతో పాటే ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేసి ఏమని, ఇది బిల్లు పాస్ అయిన వెంటనే మీరు రాష్ట్రంలోనే అన్ని పార్టీలతోటి, ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన అన్ని పార్టీలతోటి, అన్ని బీసీ సంఘాలతోటి, బీసీ ఉద్యమ సంస్థలతోటి, మేధావులతోటి, నిపుణులతోటి ఒక అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి అందరి అభిప్రాయానికి అనుగుణంగా ఒక కార్యాచరణ రూపొందించి ఢిల్లీకి మీ అధ్యక్షతన మళ్ళీ ప్రధానమంత్రి గారి దగ్గరికి, రాష్ట్రపతి గారికి ఎక్కడికి తీసుకుపోతారో ఒక అఖిల పక్షాన్ని తీసుకుపోండి అని చెప్పి చాలా ఓపెన్ గా చెప్పింది, అసెంబ్లీలోనే చెప్పింది. కానీ మేమే కాదు మిగతా వాళ్ళందరూ కూడా నేను చెప్పిండ్రు, బీసీ సంఘాలు అదే చెప్పింది, బీసీ ఉద్యమ సంస్థలు కూడా అవి చెప్పింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, అదేమీ చేయకుండా, అవేమీ లెక్క పెట్టకుండా ఏం చేసింది, రాజకీయం కోసం ఢిల్లీలో ఇంకా గవర్నర్ రాజ్భవన్ లో మనం బిల్ పాస్ చేసిన చట్టానికి సంబంధించినటువంటి బిల్లు ఆ ఫైల్ ఓపెన్ చేసి కూడా చూడలేదు గవర్నర్ గారు. రాజ్భవన్ పోయింది, ఢిల్లీ పోయి ధర్నా చేసింది, ధర్నా చేసి రాజకీయం చేసింది. మళ్ళీ వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదు అని చెప్పేసి ఒక రచ్చ చేసి మాట్లాడి మేము చాలా స్పష్టంగా ఆ రోజు చెప్పినాం, ఈ రోజు చెప్తున్నాం. ఇప్పటికైనా బేసజానికి పోకుండా ఇప్పటికైనా ముందు రాష్ట్రంలో అన్ని పార్టీలతోటి, ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన అన్ని పార్టీలతోటి అఖిలపక్ష సమావేశాలు పెట్టండి. అన్ని బీసీ సంఘాలతోటి, అందరూ బీసీ ఉద్యమ సంస్థలు, బీసీ న్యాయ నిపుణులు చాలా మంది వాళ్ళ పనిచేస్తున్నారు. వాళ్ళందరితో కూడా ముఖ్యమంత్రి గారి అధ్యక్షతనే ఒక అఖిలపక్ష సమావేశం చెప్పండి. ఇవాళ పరిస్థితి ఇది, పరిస్థితి ఈ పరిస్థితుల్లో ఏం చేద్దాం చెప్పండి అని చెప్పి నేరుగా మళ్ళీ దానికి అనుగుణంగానే కంటిన్యూషన్ గా రాష్ట్రపతి గారి దగ్గరికి పోతామా, లేకపోతే ప్రధానమంత్రి గారి దగ్గరికి పోయి, ఎందుకంటే ఇది ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మన అప్పీల్ ని రిక్వెస్ట్ చేస్తే, అఖిలపక్షం చేస్తే అప్పీల్ చేసినట్టు ఉంటది, ఒత్తిడి పెంచినట్టు ఉంటది. ఎందుకు అంటే రేపు 1వ తారీఖు నుంచే పార్లమెంటు సందర్భం కూడా ఉన్నది. 1వ తారీఖు నుంచే శీతాకాల పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నది. అది చేసినట్లయితే తప్పనిసరిగా బీజేపీ వైఖరి కూడా బయటపడుతుంది కదా, బీజేపీ వైఖరి కూడా బయటపడుతుంది అని చెప్తున్నాం. ప్రజలకు తెలుస్తుంది, తెలియదు. ఉద్యమంలో మన విజ్ఞప్తిని చేయడంతో పాటు మనకు సహకరించే వాళ్ళు ఎవరన్నా నిజాయితీ తెలుస్తుంటది. కార్యాచరణలో మనం ఇప్పుడు నటిస్తున్నటువంటి వాళ్ళ నిజాయితీ ఏందో, వాళ్ళ మోసపూరిత వైఖరి ఏందో కూడా తెలుస్తుంది కదా, ద్వంద్వ వైఖరి ఏందో తెలుస్తుంది కదా. ఆ పని ఎందుకు చేస్తలేరు? ఆ పని చేయకుండా ఎంతసేపు నిందాపూర్వకంగా ఆరోపణలతోటి రాజకీయాలు చేయటం అనేది కరెక్ట్ కాదు. ఇవాళ బీసీ సమాజం అనేది ఇవాళ తెలంగాణలో దీని పట్ల రాజకీయాలకు అతీతంగా ఆలోచిస్తున్నది. నేను చెప్తున్నాను, రాజకీయాలకు అతీతంగా ఈ రిజర్వేషన్ లో రావాలి అని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు. ఇంత ఒక పాజిటివ్ వాతావరణం జనరేట్ అయిన తర్వాత ఇవాళ మనం దాన్ని తీసుకుపోవాల్సినటువంటి విధంగా దాన్ని ముందుకు తీసుకుపోకుండా అపసవ్య పద్ధతిలో, తిరోగమన పద్ధతిలో దాన్ని రాజకీయం చేసి రచ్చ చేసి మరింత వివాదం చేసే పద్ధతిలో తీసుకుపోవటం వల్లనే వస్తున్నటువంటి సమస్య. ఇప్పుడే నేను ఇందాక చెప్పినా మళ్ళీ చెప్తున్నా, రేపు 1వ తారీఖు నుంచే పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి బాజాప్తా ఇప్పటికైనా వెంటనే ఈ 2-3 రోజుల్లో ముఖ్యమంత్రి గారిని అఖిలపక్ష సమావేశం పెట్టండి. రేపు 25వ తారీఖు కేబినెట్ సమావేశం జరుగుతుంది కదా, ఆ కేబినెట్ సమావేశంలో తీర్మానం చేయమని చెప్పండి ముఖ్యమంత్రి గారిని. అఖిలపక్ష సమావేశాన్ని డేట్ డిసైడ్ చేసి పెట్టి వెంటనే రాష్ట్రపతి దగ్గరికి ఓపెన్ గా పెడతాం, అందరం ఓపెన్ గా అప్పీల్ చేద్దాం ప్రధానమంత్రి గారికి. అప్పుడు పోదాం. ఇప్పుడు కాంగ్రెస్ కు స్వతగా పార్లమెంట్ లో 99 మంది ఎంపీల బలం ఉన్నది, 90 మంది ఎంపీల బలం ఉన్నది. అది నాయకత్వం వహిస్తున్నటువంటి కూటమికి, ఇండియా కూటమికి 240 ఎంపీల బలం ఉన్నది. పార్లమెంట్ ని నిజంగా సీరియస్ గా తీసుకుంటే సాధ్యం కదా. ఇంకా ఎన్డీఏలో ఉన్నటువంటి కూడా ఈ సోషల్ జస్టిస్ ఎజెండా పట్ల సానుకూలంగా ఉండేటటువంటి పార్టీలు కూడా చాలా ఉన్నాయి.
నితీష్ కుమార్ లాంటి పార్టీ, రేపు ఒత్తిడి పెంచితే చంద్రబాబు లాంటి వాళ్ళు, మిగతా వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. పోతాం మాలాంటి వాళ్ళం, విజయ్ కుమార్ గారు మాలాంటి వాళ్ళం పోతాం, పోయి ఖచ్చితంగా వాళ్ళ కూడా ఒప్పిస్తాం. ఎందుకు బీజేపీ కూడా దీన్ని ఎందుకు పార్లమెంట్ లో చర్చ చేయదో, ఎందుకు నిర్ణయం చేయదో దాని సంగతి చేస్తాం. ఒకటి. ఇంకో రెండవది కూడా ఏంటంటే కామారెడ్డి డిక్లరేషన్ లో ఈ స్థానిక సంస్థల ఇవాళ రిజర్వేషన్ 42% ఉన్నది. సర్పంచ్ ఎన్నికల్లో గుర్తులే ఉండదు. పార్టీల వారికి ఇచ్చేది ఎక్కడండి? పెడతామంటుంది. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు పెడతామంటున్నారు. అవి గుర్తులే లేనప్పుడు పార్టీల వారికి ఇచ్చేది ఎక్కడిది? బిఫామ్ ఇచ్చేది లేదు, పార్టీ గుర్తుండదు. గెలిచినటువంటి వాళ్ళు అన్ని ఏ పార్టీలో గెలిచినా వాళ్ళు స్వతహాగా ఇవాళ క్షేత్ర స్థాయిలో స్వతహా బీసీలు బలంగా ఇవాళ సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా, ఏ పార్టీ గుర్తు లేకపోయినా వాళ్లకు వాళ్ళు గెలిచే శక్తిని వాళ్ళ సంతరించుకున్నారు. దాన్ని మీరు తీసుకొని మేము ఇచ్చినామని చెప్పి అధికార పార్టీకి అవకాశం ఉంటది కాబట్టి గెలిచిన వాళ్ళంతా మా వాళ్లే, మేము ఇచ్చినందుకే గెలిచారని చెప్పి లెక్క చెప్పుకోవటానికి తప్ప ఇది నిజాయితీతో కూడుకున్నటువంటి పని కాదు. ఇప్పటికే 3,000 కోట్ల ఇప్పుడు మార్చి వరకు ఉన్నది 15th ఫైనాన్స్ కమిషన్ గడువు. 4 నెలల కాలం ఉందండి. ఈ 4 నెలల కాలంలో దీన్ని ఓ రోడ్ మ్యాప్ రూపొందించుకొని మనం చేయలేమా? ఎన్నికలు వాయిదా వేయండి. 3,000 కోట్ల కోసం ఇవాళ బీసీ సమాజం ఈ 75 ఏళ్ల ఎంత నష్టపోయింది? మరి దాని లెక్కలు కడితే కొన్ని లక్షల కోట్లు ఉంటది. అవన్నీ ఉంటాయి. 3,000 కోట్లతోటి ఇవాళ మొత్తం ఆర్థిక వ్యవస్థనే రాష్ట్రమే కుప్పైపోయింది అన్నట్టుగా రాష్ట్రం ఎన్నికలు పెట్టకపోతే మరి 24 నెలలు అవుతుంది. ఎందుకు చేయలేదు? మళ్ళీ ఇంకొక 6 నెలలు వాయిదా వేయండి, అవకాశం ఉంది. కానీ ఇప్పటికి 4 నెలలు పార్లమెంట్ లో చేద్దాం. కాదు అనుకున్నప్పుడు ఎన్నికల ఏంటి అనేది ఆలోచించిద్దాం. కానీ ఇవాళ నా విజ్ఞప్తి ఏంటంటే ఖచ్చితంగా ఇవాళ రాజకీయాలకు ప్రభుత్వము ఒక నిర్దిష్టమైనటువంటి కార్యాచరణతోటి, హేతుబద్ధమైనటువంటి కార్యాచరణతోటి ముందుకు పోయినట్లయితే ఈ సమస్య ఒక కొలికి వస్తుంది. లేకపోతే రాజకీయాల కోసము, బీసీలను వంచన చేయడం కోసము, మోసం చేయడం కోసం, ద్రోహం చేయడం కోసమే దీన్ని బీసీల మనోభావాలని, భావోద్వేగాలని వాడుకున్నట్లే. విజయ్ కుమార్ గారు, ఇక్కడ డౌట్ ఏంటంటే ఇప్పుడు 24న హైకోర్టు విచారణకు ముందే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒకవేళ ఏమైనా పెద్ద పెద్ద మార్పులు చోటు చేసుకున్నట్టయితే హైకోర్టు స్టే ఇచ్చే అవకాశం ఉంటుందా? ఒకవేళ స్టే ఇస్తే ఎలాంటి పరిస్థితి? హైకోర్టు స్టే ఇచ్చేది లేదు. హైకోర్టు పెట్టుకోమని చెప్పేసింది కదా, పాత రిజర్వేషన్ల ప్రకారం పెట్టుకోవచ్చు అని చెప్పేసింది. సుప్రీంకోర్టు కూడా ఈ వ్యాఖ్యలు చేసింది. మహారాష్ట్ర విషయంలో మీరు పాత రిజర్వేషన్స్ ప్రకారం పెట్టుకోవచ్చు అని కూడా ఉంది. అది పెద్ద అందులో ఏం లేదు, ఏదో కోర్టు ఉంది కాబట్టి వెయిటింగ్ అన్నట్టు అవన్నీ ఉత్తుత కారణాలే అయితే తప్ప అది పెద్ద కారణం కానటువంటి అంశం. ఇంకొకటి, జార్ఖండ్ లో కూడా బీజేపీ ఇచ్చిందని చెప్తున్నప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ కు దేశంలో ఇంకేం పని ఉందండి? రాహుల్ గాంధీకి ఓట్ చోరీ అనవసరమైన, అది పబ్లిక్ ఇష్యూ కూడా కాదు. ఇంకా ఈ అంశమే పబ్లిక్ ఇష్యూ కదా. రోజు పార్లమెంట్ అసలు నడవద్దు, దీనికే నడవద్దు. జార్ఖండ్ లో చేసిర్రు, ఇక్కడ చేయండి అని చెప్పి అదో అసలు పబ్లిక్ ఇష్యూ. జనాభా ఎక్కువ ఉన్నటువంటి దీనికి సంబంధించినటువంటి అంశమేమో ప్రతిపక్షంగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ నోరు మూసుకొని ఉంటాడు. జంతర్ మంతర్ కూడా రాడు. సాయంత్రం రావచ్చు, ఆ రోజు చూపించారు అని అయిపోయినప్పటికీ కూడా వచ్చే అవకాశం ఉండే. దానికేమో కాంగ్రెస్ పార్టీ నోరు మూసుకొని ఉంటది. ఇక్కడనేమో చెప్తా ఉంటారు. ఇక అంతకంటే పెద్ద ఆయుధమే ఉంది ప్రతిపక్షానికి. బీజేపీ అంత పెద్ద ఆయుధం ఇస్తే మీరు ఆ ఆయుధాన్ని ఎందుకు ఉపయోగిస్తలేరు అంటే మీ వైఫల్యం. మీకే చిత్తశుద్ధి లేదు, ప్రతిపక్షానికే చిత్తశుద్ధి లేదనేది అర్థమవుతుంది. జార్ఖండ్ ఇది పెట్టొచ్చు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విషయం పెట్టొచ్చు, జార్ఖండ్ ఇది పెట్టి పార్లమెంటుని నడవనీయకుంటే చేయాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఎందుకు చేస్తలేరు అనేది ఒక క్వశ్చన్. ఇవన్నీ ఏంటంటే తప్పించుకోవడానికి చేస్తున్నటువంటిది అనేదే అర్థమవుతున్నటువంటిది. ప్లస్ 60 సంవత్సరాల నుంచి వీళ్ళే కదా పరిపాలించింది. 60-70 సంవత్సరాలు వీళ్ళే పరిపాలించినప్పుడు బీసీ కులగణన ఎందుకు చేయలేదు? స్వతంత్రం వచ్చినప్పటి నుంచి చేయాల్సినటువంటి బాధ్యత వీళ్ళదే కదా. ఇప్పుడు బీజేపీ చేస్తా అని చెప్తున్నట్టు చేసినాక వాళ్ళు అమలు చేస్తున్నటువంటిది. ఈ 60 సంవత్సరాల నుంచి ఏదో ఒక్కసారి జనాభా లెక్కల్లో ఇది చేసినా అదో సంప్రదాయంగా ఉంటుండే. ఏ గవర్నమెంట్ ఉన్నా 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలలో కులగణన కూడా అయ్యేది. కులగణన కూడా ఈజీగా జరిగేటువంటి అవసరం ఉండే. మీరే ఈ సమస్య అన్నిటికీ కారణం కాంగ్రెస్ పార్టీ పరిపాలించినటువంటి 60 సంవత్సరాలు పరిపాలించినటువంటి దాంట్లో ఈ సమస్య ముడిపడి ఉంది. కాంగ్రెస్ పార్టీదే పెద్ద వైఫల్యంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు కూడా అదే దాన్ని అదే చేస్తున్నారు. మీరు ఇక్కడ జార్ఖండ్ లో ఆర్ఎస్ఎస్ తో సహా హామీ ఇచ్చిందని చెప్తున్నటువంటి 50% ఎత్తేస్తాం, రాజ్యాంగ సవరణ చేస్తాం అనే విషయం మీద దేశవ్యాప్త ఎజెండా ఎందుకు చేయట్లేదు కాంగ్రెస్ పార్టీ?
రాహుల్ గాంధీ ఎందుకు చేయట్లేడు? ఏదేదో పట్టుకొని తిరుగుతుండు, టీ షర్ట్ వేసుకొని తప్ప ఇది చేయట్లేడు అంటే చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి లేదనేది అనిపిస్తుంది ఇక్కడ. రైట్, చరణ్ కౌశిక్ గారు ఏం చెప్తారు? ఇక్కడ భారతీయ జనతా పార్టీ కూడా సంబంధించి నితీష్ కుమార్ గారు కూడా బీహార్ లో రిజర్వేషన్ పెంచే ప్రయత్నం చేశారు. తర్వాత ఇప్పుడు ఎన్డీఏలో పోయిన తర్వాత ఆయన కూడా మర్చిపోయిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. తర్వాత మహారాష్ట్రలో కూడా చాలా రోజుల పాటు ఎలక్షన్ పెట్టలే. మహారాష్ట్రలో ఏ ప్రభుత్వం? భారతీయ జనతా పార్టీ కదా. మరాఠీలకు రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత 50% సీలింగ్ ఎత్తేయాల్సి వస్తుంది. కాబట్టి ఎత్తేసం చెప్తే మరాఠీలకు సంబంధించి రిజర్వేషన్ ఇవ్వకుండా 6 సంవత్సరాల కాలం పాటు ఎలక్షన్ పెట్టలేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి అక్కడ లోకల్ హైకోర్టు చెప్పింది జనవరి ఎలక్షన్ వారు పెట్టబోతా ఉన్నారు. మరి మహారాష్ట్రలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వమే భారతీయ జనతా పార్టీ, అక్కడ బీహార్ లో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వమే భారతీయ జనతా పార్టీ, జార్ఖండ్ లో మాట ఇచ్చింది అమిత్ షా గారు భారతీయ జనతా పార్టీ, కేరళలో ఆర్ఎస్ఎస్ చెప్పింది. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మనం చేయాల్సిన ప్రక్రియలో చిన్న పొరపాటు చేయకుండా దేశం మీద ఒత్తిడి చేసే ప్రయత్నం కావచ్చు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రం దగ్గర 88 కోట్ల పేజీలకు సంబంధించిన సమాచారం ఉంది. ఎక్కడ కూడా చిన్న పొరపాటు చేయలేదు, లెక్కలు తెచ్చినాం. అదే కాకుండా తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన అసెంబ్లీలో 2 సార్లు బిల్లు ప్రవేశపెట్టారు. అసెంబ్లీలో చర్చ జరిగింది, దేశవ్యాప్తంగా చర్చ జరిగింది, జంతర్ మంతర్ ధర్నా జరిగినాయి. తర్వాత కోర్టులో సుప్రీంకోర్టు పోయారు, సుప్రీంకోర్టు హైకోర్టు తెలుసుకోవాలని చెప్తే హైకోర్టు ఈ నెల 24 ప్రారంభం కాబోతా ఉంది. మళ్ళీ 3వ తారీఖు అయిపోతాం. 3వ తారీఖు నెక్స్ట్ మంత్ డిసెంబర్ 10 లోపు మొత్తం వాదనలు కూడా బయట రాబోతా ఉన్నాయి. అదే కాకుండా కేసులో ఇంప్లీడ్ భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకు ఇంప్లీడ్ కాలే. నేను కూడా ఇంప్లీడ్ అయ్యాను. దాదాపు 87 మంది ఇంప్లీడ్ అయ్యారు. బీసీ సంఘాలు, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు, తర్వాత న్యూట్రల్ ఉన్న జనం చాలా మంది. బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ సంబంధించి ఎవరు కాలేదు. భారతీయ జనతా పార్టీ సంబంధించి ఆర్కృష్ణ గారు కూడా భారతీయ జనతా పార్టీ ఎంపీగా ఇంప్లీడ్ కాలే. ఓన్లీ వారు బీసీ సంఘం నుంచి మాత్రం వారు ఇంప్లీడ్ అయ్యారు. మరి వాళ్ళు ఎందుకు కోర్టులో ఇంప్లీడ్ కాలేదో ఇప్పుడు కోర్టులో కూడా ఇంప్లీడ్ కాని వాళ్ళు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడినట్లయితుంది. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీగా తెలంగాణ రాష్ట్రంలో చేయాల్సిన ప్రక్రియలు ఎక్కడ చిన్న పొరపాటు చేయకుండా తెలంగాణ రాష్ట్రంలో 2 సార్లు కులగణలో అవకాశం ఇచ్చి, అదే కాకుండా నమోదు చేసుకున్న వాళ్ళు ఆన్లైన్ లో కూడా అవకాశం ఇచ్చి, తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీలో చర్చ పెట్టి, కౌన్సిల్లో చర్చ పెట్టి, అదే కాకుండా కుల సంఘాలతో సలహా సూచనలు తీసుకొని డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసుకొని చేయాల్సిన ప్రక్రియ ఎక్కడ పొరపడే. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ ఇదే చెప్తుంది, వీళ్ళు మహారాష్ట్రలో మాట తప్పొచ్చు, బీహార్ లో మాట తప్పొచ్చు, జార్ఖండ్ లో మాత్రం అమిత్ షా ఇచ్చిన మాట తప్పొచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంటర్వ్యూస్ మాట్లాడితే ఎట్లా? ముఖ్యమంత్రి గారు స్వయంగా రిక్వెస్ట్ చేసిండు ప్రధానమంత్రి గారికి, రాష్ట్రపతికి అపాయింట్మెంట్ ఇవ్వని. అరే మీరు 9th షెడ్యూల్ పెట్టొచ్చు, ప్రత్యేకమైన చట్టం చేయొచ్చు. చీఫ్ ఎలక్షన్ కమిషన్ నియమించే దాంట్లో మీరు చట్టం చేసుకోలేదా? పార్లమెంట్ లో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉండాలా? నిబంధన తొలగించుకోలేదా? అంటే మీకు కావాల్సిన చట్టాలు మాత్రం భారతీయ జనతా పార్టీ చేసుకుంటది. ఇక్కడ బీసీ అంశానికి వస్తే మా ఓబీసీ ప్రధానమంత్రి అంటారు, ఓబీసీ ఎంపీలు అత్యధికంగా ఉన్నట్టు, ఓబీసీ కేంద్ర మంత్రులు అత్యధికంగా ఉన్నట్టు, ఓబీసీలకు సంబంధించి రిజర్వేషన్ పెంచుకుంటారని మాత్రం భారతీయ జనతా పార్టీ అడ్డుదవుతా ఉంది. ఇది ఇక్కడే కాదు, మహారాష్ట్రే కాదు, బీహారే కాదు, అదే కాకుండా హర్యానా కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, తర్వాత జాట్ల సంబంధించిన రిజర్వేషన్ కావచ్చు, పడదారు ఉద్యమం జరిగినప్పుడు గుజరాత్ లో కావచ్చు, ప్రధానంగా భారతీయ జనతా పార్టీ ఏంటంటే ఓటు బ్యాంక్ రాజకీయాలు ఆలోచిస్తా ఉంది. కాబట్టి తెలంగాణలో కులగణన చేసిన తర్వాత మరి దేశవ్యాప్తంగా రిజర్వేషన్ పెంచే అంశం ఇంకా ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీగా రేపు పార్లమెంట్ లో కావచ్చు, అదే కాకుండా రాహుల్ గాంధీ గారు కూడా ఈ అంశాన్ని పెద్ద ఎత్తున తీసుకుపోయే ప్రయత్నంలో ఇండియా కూటమి కావచ్చు, ఖచ్చితంగా కలిసి వచ్చే పార్టీలు కలుపుకునే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతుంది. తెలంగాణ రాష్ట్రమే ఈ రోజు దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా కులగన్న సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసి దేశానికే ఆదర్శవంతం ఉన్నమాట వాస్తవం. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన ప్రఖ్యాత పూర్తి చేసింది. కాకపోతే ఇక మిగతా సంబంధించి మా 15వ ఆర్థిక సంఘ నిధులు 3,000 కోట్ల రూపాయలు ల్యాబ్స్ అయ్యే అవకాశం ఉంది. అదే కాకుండా ఫిబ్రవరిలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ప్రారంభం కాబోతా ఉన్నాయి. మార్చి వస్తే 10th ఎగ్జామ్స్, అంటే మళ్ళీ జూన్ వస్తుంది. కాబట్టి ఆల్రెడీ హైకోర్టులో మనం 2 సార్లు టైం తీసుకున్నాం. కాబట్టి ఖచ్చితంగా గత్యంతరం లేని పరిస్థితిలో మాత్రమే ఎలక్షన్లు పోయే ఉద్దేశంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. ఇక్కడ బీసీలకి ఏదో అన్యాయం. ఇంకోటి, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఏం చెప్పారు? బీసీని ముఖ్యమంత్రి చేస్తున్న భారతీయ జనతా పార్టీ బీజేపీ నేత మహేష్ రెడ్డిని చేసి, కౌన్సిల్లో ఏవిఎన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, వాళ్ళు బీసీలకు ఇచ్చిన మాట వాళ్ళే నిలుపుకోలేదు. వాళ్ళు ఏమనంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ చిన్న పొరపాటు చేయలేదు. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా మాట ఇచ్చిన మాటకి ఇప్పటికి కట్టుబడను, ఎప్పటికైనా కట్టుబడి ఉంటాం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో ఆ ప్రక్రియ మొత్తం పూర్తి చేసినాం. నిర్ణయం కేంద్రం మాత్రమే. కేంద్రము బిల్లు పెడితే ప్రతిపక్షంగా మద్దతు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. కేంద్రం బిల్లు పెట్టదు, వాళ్ళు ఇచ్చిన మాట నిలుపుకోరు. వాళ్ళు ఇచ్చినటువంటి రాష్ట్రాలు పెద్ద ఎత్తున ఏకంగా నితీష్ కుమార్ అయితే ఎన్డీఏ నుంచే బయటకు వచ్చిండు. ఇప్పుడు ఎన్డీఏ పోయింది, ఎన్డీఏలో ఉండి కూడా వారు మాట్లాడుతున్నారు. మన ఎలక్షన్ పెట్టుకుని గెలిచారు. ఇప్పుడు వాళ్ళు 10వ సారి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ 2-4 దూరంతో ముందుకు పోతుందని చెప్పేసి దేశవ్యాప్త ప్రజలకు అర్థమైంది, తెలంగాణ రాష్ట్రంలో కూడా అర్థమైంది. కాబట్టి ఖచ్చితంగా అర్థమైంది. రైట్, ఏం చెప్తారు? అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు
మీ వాయిస్ రావట్లేదు వెంకటరెడ్డి గారు. వినపడుతుంది. యా, అంటే మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు ఇక్కడ బీసీలకు సంబంధించి మీరు సపోర్ట్ ఇస్తున్నా కూడా కేంద్రంలో మీరు సపోర్ట్ ఇవ్వట్లేదు, ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, రాష్ట్రపతి దగ్గర బిల్లు పెండింగ్ లో ఉంది, గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్ పెండింగ్ లో ఉంది. అంటే కేంద్రంలో మీరు సపోర్ట్ ఇవ్వట్లేదు, రాష్ట్రంలో మీరు అంటే రాష్ట్రపరంగా మీరు సపోర్ట్ చేసినా కూడా కేంద్రంలో సపోర్ట్ ఇవ్వట్లేదు అని చెప్పేసి కాంగ్రెస్ చెప్తా ఉంది కదా. ముందు వీళ్ళకి కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉండాలి కదా. ముందు నుంచి వాళ్ళు తీసుకొచ్చిన బిల్లుల ఇప్పటిదాకా మీరు చూస్తే సర్వే రిపోర్ట్ బయట పెట్టిన పబ్లిక్ డొమైన్ లో పెట్టిన ఇప్పటిదాకా బీసీలు ఎంతమంది ఉన్నారు, ముస్లింలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, ఓసీలు ఎంతమంది ఉన్నారు, ఎందుకు భయపడుతున్నారు? ఎప్పటి నుంచో ప్రతిపక్ష పార్టీలో డిమాండ్ చేస్తామని పబ్లిక్ డొమైన్ లో పెట్టండి, మేము కూడా చూస్తామని చెప్తే ఇప్పటివరకు పెట్టలేదు. ఎందుకంటే భయం ఏంటంటే దాంట్లో ఒక 10% ముస్లింలను కలిపి ఆ రిపోర్టు ఆ బిల్లులు పంపించారని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ భయంతో ఇప్పుడు దాకా పబ్లిక్ డొమైన్ లో పెట్టట్లేదు. 42%లో 10% తీసేస్తే 32% రిజర్వేషన్ బీసీలకు వచ్చే అవకాశాలు ఉంటాయి, అంతకంటే ఎక్కువ వచ్చే అవకాశాలు లేవు. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం డెఫినెట్ గా. దాని మీద ఎందుకు చెప్తున్నాం అంటే బీసీబీలో ఆల్రెడీ దోదోకులు కానీ ఫకీర్లు కానీ కొంతమంది ముస్లింలకి రిజర్వేషన్ ఎప్పటి నుంచో ఉంది. రెండవ పాయింట్ ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5% తీసుకొస్తే దాంట్లో 4% రిజర్వేషన్ ఇప్పటికీ అమలవుతా ఉంది ముస్లింలకు ప్రత్యేకంగా. అది కాకుండా మళ్ళీ ఇప్పుడు 42%లో 10% ముస్లింలకు పెడతామంటే ఎట్టి పరిస్థితుల్లో బీసీలను మోసం చేస్తే డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ ఊరుకోదు. కాబట్టి వీళ్ళకి చిత్తశుద్ధి లేక ఆ డెడికేట్ కమిషన్ అది కూడా ఆ మొట్టికాయలేసి బీసీ కుల పెద్దలు కానీ లేకపోతే బీసీ సంఘాలు కానీ హైకోర్టు కానీ చెప్తే డెడికేట్ కమిషన్ వేసి మళ్ళీ రీసర్వే చేశారు. చూడండి వీళ్ళ చిత్తశుద్ధి ఎట్లా ఉందో. ఫెయిల్యూర్ గా దీన్ని తీసుకుపోదామనే ముందు నుంచి ఒక ఆలోచన ఉంది కాబట్టి ఇక్కడి నుంచి ఢిల్లీకి తీసుకుపోయినా కూడా ఇప్పటివరకు అఖిల పక్షాన్ని కూడా ఎందుకు తీసుకుపోలేదు నాకు అర్థం కాలే. అఖిల పక్షాన్ని తీసుకొస్తున్నా చెప్పి అపాయింట్మెంట్ తీసుకోండి. కాంగ్రెస్ పార్టీ పోతున్నట్టు కాదు, అఖిలపక్ష సమావేశం పెట్టమని చెప్పి అఖిల పక్షాన్ని మొత్తాన్ని తీసుకుపోతున్నాం అని చెప్పి అపాయింట్మెంట్ తీసుకోండి. ఎందుకు తీసుకోలేకపోతా ఉన్నారు? నేను చెప్తున్నా, ఇంతకుముందే జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకులే రాహుల్ గాంధీ గారు లాంటి వాళ్ళు రానప్పుడు ఇప్పుడు అక్కడ వాళ్ళకి చిత్తశుద్ధి ఏముంటుంది చెప్పండి? ఇక అక్కడే అనుమానాలు వస్తాయన్నారు కదా. ఇక్కడ వాళ్ళ ఫెయిల్యూర్ కనపడతా ఉంది క్లియర్ గా. రెండో పాయింట్ ఏంటంటే ఇప్పుడు మహారాష్ట్రలో అయినా లేకపోతే బీహార్లో అయినా, బీహార్లో ప్రయత్నం జరిగింది, మధ్యప్రదేశ్ లో ప్రయత్నం జరిగింది రిజర్వేషన్ పెంచడానికి, కర్ణాటకలో జరిగింది. అవన్నీ తెలిసి కూడా మరి తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు పెట్టారండి వీళ్ళు? ఎందుకు పెట్టారంటే ఓన్లీ బీసీల ఓటు బ్యాంకు కావాలి, వాళ్ళు గెలవాలి, రాష్ట్రంలో ప్రభుత్వంలోకి రావాలి, నథింగ్ ఎల్స్ మోర్ దాన్ దిస్. సో అది ఒక్కటే వీళ్ళ ఇంటెన్షన్ కనపడతా ఉంది క్లియర్ గా. ఎక్కడ కూడా వీళ్ళకి తెలుసు, అందరు క్లియర్ గా తెలుసు 50% క్యాప్ ఉందని చెప్పి. వీళ్ళు చెప్తున్నారు ఏంటంటే మేము తెలంగాణ రాష్ట్రంలో పెట్టిన కులగణన రోల్ మోడల్ అవుతుంది. మధ్యప్రదేశ్ జరిగింది, బీహార్ లో జరిగింది ప్రయత్నం, ఎక్కడ కూడా అమలు కాలేదే. ఎందుకు కాలేదు? మరి ఈవెన్ మహారాష్ట్రలో మొన్న కూడా క్లియర్ గా ఒక జడ్జ్మెంట్ కూడా వచ్చేసింది, ఎట్టి పరిస్థితుల్లో అది 50% క్యాప్ ఉంది కాబట్టి రిజర్వేషన్ పెంచే ఆలోచన ఉండకూడదు అని చెప్పి చెప్పారు క్లియర్ గా. నేనేమంటున్నా, భారతీయ జనతా పార్టీ మీరు చేయలేని పనులు మేము చేస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ తరఫున. ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గెలిస్తే డెఫినెట్ గా బీసీని ముఖ్యమంత్రి చేసుకుంటాం అని చెప్పి మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పారు. అది మాకున్న చిత్తశుద్ధి, అది ఆ ధైర్యం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇక్కడ మీరు ఏమంటున్నారు? అంతకుముందు రాష్ట్ర అధ్యక్షులు, అంతకుముందు బండి సంజయ్ గారు ఉన్నారు, ఒక బీసీ వ్యక్తి, లక్ష్మణ్ గారు ఉన్నారు, ఒక బీసీ వ్యక్తి, అంతకుముందు ఇంకొకరు ఉన్నారు, అది బీసీ వ్యక్తి. మేము రొటేషన్ పద్ధతిలో మేము తీసుకొస్తా ఉన్నాం. మీరు చేయండి, మరి పోనీ మీరు ముఖ్యమంత్రి తీసేసి ఒక బీసీని పెట్టండి, పోతే మీకు ధైర్యం ఉంటే దమ్ముంటే పెట్టండి. ఇప్పుడు రెండోది, మీ కార్పొరేషన్లలో 180 కార్పొరేషన్లు ఉన్న దగ్గర ఆ 180 కార్పొరేషన్లు మీరు అమలు చేయండి 42% బీసీలని. మీరు ఇప్పుడు ఉన్న మంత్రి పదవుల్లో మీరు కూడా బీసీలని 42% ఇచ్చి అమలు చేయండి. ఇంకొక 2-3 వస్తాయి వాళ్ళకు కూడా. ఎందుకు చేయలేకపోతా ఉన్నాం? 5-6 మందికి బీసీలకి మంత్రి పదవులు వచ్చే అవకాశాలు ఉంటాయి. మీరు అట్లా చేయలేని పరిస్థితుల్లో ఏదో మభ్య పెట్టడానికి తీసుకొస్తున్న రిజర్వేషన్ లో మేము 42% ఇస్తాం, పార్టీ తరఫున ఇస్తాం అంటే డెఫినెట్ గా బీసీ సమాజం ఆలోచించదా? దాంతో పాటుగా మిగతా అంశాలు కూడా అట్లాగే ఉన్నాయి. వీళ్ళు చేయలేని పనులు చాలా ఉన్నాయి, చాలా అంశాలు. ఏది ఆన్ గ్యారెంటీ తప్పితే మిగతా అంశాలన్నీ కూడా అట్లాగే పెండింగ్ ఉన్నాయి. అందుకే వీళ్ళ ముఖ్యమంత్రి గారు చెప్పారు, మాతో కాదు, మా కోసినా కూడా పైసలు లేవు, మేము అభివృద్ధి చేయలేకపోతాము. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజల అభివృద్ధి కూడా జరిగే అవకాశం కనపడతలేదు. రైట్ విజయ్ కుమార్, ప్లీజ్ కంక్లూడ్. ఇంకొకటి, ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇస్తలేరు అని అంటున్నటువంటి సందర్భంలో
ముఖ్యమంత్రి గారు 57 సార్లు ఢిల్లీకి పోతే రాహుల్ గాంధీ కంటే ఎక్కువ మోడీనే కలిసిండు. మోడీని కలిసినప్పుడు ఈ అంశం ఒకసారి చెప్తే అయిపోతుండే కదా. డిమాండ్లను పెట్టినటువంటి ఇన్ని 57 సార్లు ఢిల్లీకి పోయినటువంటి ముఖ్యమంత్రి గారు ఎక్కువ రాహుల్ గాంధీ అయితే అపాయింట్మెంట్ ఇవ్వలేదు, రాహుల్ గాంధీని తక్కువ కలిసిండు. ప్రధానమంత్రిని ఎందుకు, రాష్ట్ర సమస్యలు చాలా ఉన్నాయి, రాష్ట్రంలో సహకరిస్తుంది. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే కేంద్రం విపరీతంగా సహకరిస్తుంది రాష్ట్రానికి, ఒక్క కిషన్ రెడ్డి తప్ప అందరు ప్రధానమంత్రి కానించి అందరు రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తుంది అని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు, మోడీ గారిని అనేక సందర్భాల్లో కలిసినటువంటి ముఖ్యమంత్రి గారు అమిత్ షాను కూడా అనేక సార్లు కలిశారు. ఇక ఈ మధ్య కాలంలో రెగ్యులర్ వారం రోజుల నుంచి కేంద్ర మంత్రులంతా వస్తున్నారు హైదరాబాద్కి, అందరితో మీటింగ్లే అవుతున్నాయి. మరి ఆ సందర్భంలో ఒక్కసారి మా సమస్య అంటే రాష్ట్ర సమస్యలు అన్ని సహకరిస్తుందని చెప్పినప్పుడు ఈ సమస్యను ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లి సార్ రాహుల్ గాంధీ వల్ల అయితే లేదు, రాహుల్ గాంధీ వాళ్ళు పార్లమెంట్ లో నిలదీయట్లేడు, అది బాగానే ఉంది, సరే ప్రతిపక్షమా అనుకోవచ్చు. మరి ఇక్కడ దాదాపు అంత సహకరిస్తున్న మోడీ గారి దగ్గరికి మా ఒక్క రాష్ట్ర సమస్య 9th షెడ్యూల్లో పెట్టండి సార్ అని చెప్పి ఒకసారి కూడా ఎందుకు ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేయలేదు? 9th షెడ్యూల్లో పెడితే అయిపోతుండే. ప్రధానమంత్రికి అండ్ ముఖ్యమంత్రికి మంచి రిలేషన్ ఉన్నది ఇక్కడ. ఆ ప్లస్ చెప్తానే ఉండే అందరు సహకరిస్తారు రాష్ట్ర అభివృద్ధికి, ఏ ఒక్కరు బండి సంజయ్ సహకరిస్తున్నారు, ఇంద్రసేనారెడ్డి సహకరిస్తున్నారు, గవర్నర్ సహకరిస్తున్నారని ముఖ్యమంత్రి గారే మీడియా ప్రెస్ లో 1-2 సార్లు అనేక సందర్భాల్లో చెప్పినటువంటిది. ఇక్కడ వైఫల్యం రాహుల్ గాంధీది కూడా కాదన్నట్టు, ఇప్పుడు ముఖ్యమంత్రిదే వైఫల్యం. కేంద్రాన్ని రాహుల్ గాంధీ అంటే కలవట్లేదు, రాహుల్ గాంధీ అంటే కలవట్లేదు, రాహుల్ గాంధీ పార్లమెంట్ లో నిలదీయట్లేడు అనుకుందాం. ఇదైతే ఇక్కడ ముఖ్యమంత్రి గారు కేంద్రంతో ఉన్నటువంటి మంచి రిలేషన్ తోటైనా దీన్ని 9th షెడ్యూల్లో పెట్టించేంత పవర్ అయితే రేవంత్ రెడ్డి గారికి ఉందని అనుకుంటున్నాం. రేవంత్ రెడ్డి గారే పోయినప్పుడల్లా అంత లేదంటే ఇక్కడ బీసీల పట్ల చిత్తశుద్ధి లేదనేది అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ విజయ్ కుమార్ గారు, చరణ్ కౌశిక్ గారు, రవికుమార్ గారు, వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. చర్చలో మాతో పాటు పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మొత్తం మీద ఇవి ఈరోజు డిబేట్లోని అంశాలు. చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్.